మంచు ఫ్యామిలీలో గొడవలు టీవీ సీరియల్ను తలపిస్తున్నాయి. 4 రోజులుగా సాగుతున్న వివాదం మరింత ముదిరి పీక్ స్టేజ్కు చేరుకుంది. తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం, దాడులు చేసుకోవడమే కాదు, కవరేజ్ చేసేందుకు వచ్చిన మీడియాపై కూడా దాడి చేయడం రచ్చరచ్చగా మారింది. మంచు కుటుంబంలో నెలకొన్న పంచాయతీ వ్యవహారంలో రాచకొండ సిపి నోటీసులు జారీ చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఇవాళ మోహన్ బాబు, ఆయన 2 కుమారులు విష్ణు, మనోజ్లు ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సిపి ఈ నోటీసులు జారీ చేశారు. నిన్న రాత్రి జలపల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన హైడ్రామా, జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై సిపి విచారణ చేయనున్నట్టు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీ వార్ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు మోహన్ బాబు, మనోజ్, విష్ణు గన్ లైసెన్స్ ను హోల్డ్లో పెట్టి వారి నుంచి తుపాకులు సీజ్ చేశారు. తాజాగా విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడంతో మంచు ఫ్యామిలీ వార్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మంచు మోహన్ బాబుపై పాడిషరీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇప్పటికీ మోహన్ బాబుపై 3 కేసులు నమోదు కాగా ఇది 4వ కేసు కింద పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. పోలీసులు నమోదు చేసినటువంటి కేసు వివరాలకు వస్తే ముప్పిడి రంజిత్ కుమార్ TV9 ఆర్గనైజేషన్ కి చెందినటువంటి రిపోర్టర్, అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన 118 క్లాస్ 1 PNS చట్టపరంగా ఈ సెక్షన్ పరంగా అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న 10వ తేదీన 19:50 సాయంత్రం కాలంలో ఈ టైం కి సంబంధించి కవరేజ్ కి వెళ్తూ ఉండగా మోహన్ బాబు ఒక్కసారిగా తన ఇంట్లో నుంచి బయటికి వచ్చి తను జర్నలిస్టుల పైన దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఇది కవర్ చేస్తున్నటువంటి మమ్మల్ని విపరీతంగా బండబూతులు తిట్టడంతో పాటు తన చేతిలో ఉన్నటువంటి కంపెనీ లోగోని తీసుకొని ఆ లోగోకు తలభాగం పైన దాడి చేయడము, స్టీల్ పైప్ తోటి ఈ దాడి చేయడం, ఇది హత్యాయత్నం కిందికి వస్తుంది, అత్యంత తీవ్రంగా మాపై దాడి చేశారంటూ కూడా రంజిత్ కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన 118 BNS సెక్షన్ ప్రకారంగా పోలీసులు కేసు చేసుకుని మోహన్ బాబుకు నోటీసులు అందించబోతా ఉన్నారు. త్వరలో మోహన్ బాబు 10:30 ప్రాంతంలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ ముగ్గురు కూడా మెజిస్ట్రేట్ హోదాలో ఉన్నటువంటి రాచకొండ సిపి కార్యాలయానికి ఈ రోజు 10:30కు హాజరవ్వాలంటూ కూడా ముగ్గురికి నోటీసులు అందజేయడం జరిగింది. మరి వీరు హాజరు అవ్వకపోతే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం పోలీసుల నుంచి క్లారిటీ రావాలి. ముగ్గురు హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఒకరు ఆసుపత్రిలో ఉండడము, ఇంకొకరు తమ కుటుంబ సభ్యులకు రక్షణ కావాలంటూ కూడా కుటుంబానికి రక్షణగా ఉండడము, మంచు విష్ణు మాత్రం తెలిసి తెలియనట్టు, ఉండి ఉండనట్టు అందరినీ ఉసిగెల్పి రెచ్చగొట్టి మీదికి పంపించి తను మాత్రం వెనక నుంచి డైరెక్షన్ ఇస్తా ఉన్నాడు అనే దానిపై కూడా మంచు విష్ణుపై కూడా తీవ్ర ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. ముగ్గురు కూడా 3 రకాలుగా సొసైటీలో ఉన్నటువంటి సామాన్య ప్రజలను, బాధ్యతగా ఉన్నటువంటి మీడియాను, డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారులని అందరినీ బురిడి కొట్టించి డైవర్ట్ చేసి వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూని కాస్త పబ్లిక్ ఇష్యూగా చేసి ఇంతమందిని పబ్లిక్ కి ప్యానిక్ కి గురి చేస్తా ఉన్నారనే దానిపై కూడా పోలీసులు ఈ ముగ్గురు సొసైటీలో ఉండడం కారణంగా శాంతి భద్రతలో విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ముగ్గురు కూడా 10:30కు మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యి మీపై ఎందుకు సంవత్సరం పాటు ₹1,00,000 బాండ్ ఫైన్ విధించకూడదు, దీనిపై వివరణ ఇవ్వండి అంటూ కూడా కమిషనర్ ఈ అంశాన్ని నోటు ద్వారా తెలియజేసి షోకాజ్ నోటీస్ ముగ్గురు కూడా అందజేయడం జరిగింది. ముగ్గురు హాజరవుతారా లేదా అనే దానిపై క్లారిటీ రావాలి. జర్నలిస్ట్ సంఘాలు పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నాయి. జల్పల్లిలో నిన్న దాడి జరిగినటువంటి ఘటన సమీపంలో జర్నలిస్ట్ సంఘాలు ఈ రోజు ఆందోళన వ్యక్తం చేయబోతా ఉన్నాయి. మరోపక్క ఫిలిం నగర్ లో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటి సమీపంలో ఆ పక్కనే ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ లో కూడా మిగతా తోటి జర్నలిస్టులందరూ కూడా ఇది కేవలం ఒక రంజిత్ పై జరిగినటువంటి దాడి కాదు, యావత్ మీడియాపై జరిగినటువంటి దాడి, అందరూ కూడా ఖండించాలి, అందరూ కూడా కళాఖండిగా ముందుకొచ్చి యూనిటీతో ఇక్కడ ఆందోళన వ్యక్తం చేయాలి, శాంతియుతంగా నిరసన తెలియజేయాలి, మోహన్ బాబుని ఇండస్ట్రీ నుంచి తరిమేయాలి. మోహన్ బాబుని మరోవైపు రవితేజ, మీడియాకి కొన్ని మోహన్ బాబుకు సంబంధించిన విజువల్స్ ను కూడా లీకులు ఇస్తున్నటువంటి పరిస్థితి, మోహన్ బాబు ఆసుపత్రిలో చేరడం, ఇప్పుడు కొంత ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్, ఏం జరుగుతుంది అనుకోవాలి? అసలు మోహన్ బాబుకి ఏమైంది? నిన్న మొన్నటి వరకు ఎలాంటి లీకులు ఇవ్వనటువంటి మోహన్ బాబు ఇప్పుడు తను ఆసుపత్రిలో ఉన్నాలని ఇటు మీడియాని, అటు పోలీసులను, అభిమానులను,
రాజకీయ నాయకులను నమ్మించే విధంగా తనే తన మనుషులతో ఒక వీడియో తీయించి నేను ఆసుపత్రిలో ఉన్నాను, సీరియస్ గా ఉన్నాను, ఇప్పుడు నేను రాలేను అనే డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా ఈ వీడియో రిలీజ్ చేసి దీని ద్వారా తన ఇన్వెస్టిగేషన్ తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాం. ఎవరు దాడి చేయలేదు. తిరిగి మోహన్ బాబే ఇటు మీడియా పైన, తన కొడుకు మనోజ్ పైన, బౌన్సర్ల పైన, వాళ్ళ పని మనుషుల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తనకు బీపీ పెరిగి కింద పడిపోతే దాన్ని పెద్ద సినిమాగా క్రియేట్ చేసి దాన్ని పెద్ద మొత్తంలో తనపై ఎవరు దాడి చేశారన్న ఒక రేంజ్ లో తను ఇచ్చేటువంటి బిల్డప్ లో భాగంగానే ఈ రోజు కాంటినెంటల్ ఆసుపత్రిలో బెడ్ పై బండుకొని తన మనుషులతో ఒక వీడియో తెగించి నేను ఆసుపత్రిలో ఉన్నాను, నేను ఇన్వెస్టిగేషన్ కి హాజరవ్వలేను అనే ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే, ఈ వీడియో వైరల్ అవ్వడం కోసమే మోహన్ బాబు ప్లానింగ్ ప్రకారంగా తన మనుషులతో కలిసి ఆ వీడియోని బయటికి రిలీజ్ చేసి ఈ పోలీసులు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కోసం పిలిస్తే నేను ఆసుపత్రిలో ఉన్నానని చెప్పడం కోసమే ఒక డ్రామాలో భాగంగా రిలీజ్ చేసినటువంటి వీడియో అంటూ మాత్రం ఫిలిం ఇండస్ట్రీ నుంచి విపరీతంగా మోహన్ బాబుకి నెగిటివ్ వ్యతిరేకం అవుతా ఉంది. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో మోహన్ బాబు ఇంటి సమీపంలో, ఇక్కడ జల్పల్లిలో ఉన్నటువంటి ఇంటి సమీపంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా ఇంటి పైన బైఠాయించి మోహన్ బాబు క్షమాపణ చెప్పడంతో పాటు సీరియస్ కేసులు అతని పైన పెట్టి అతన్ని అరెస్ట్ చేసి అతనికి జైలుకు పంపించేంత వరకు కూడా మా పోరాటం సాగిస్తామంటూ మాత్రం జర్నలిస్ట్ సంఘాలందరూ కూడా ఏకమై ఈ రోజు ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. శివ, మరోవైపు మోహన్ బాబు మీద, జర్నలిస్ట్ మీద దాడికి సంబంధించి ఏదైతే కేసు BNS 118 ప్రకారం పెట్టారో ఆ కేసు పట్ల కూడా జర్నలిస్ట్ సంఘాలు పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి కదా. గన్ తీసుకొని కూడా ఆయన బెదిరించారు, ఇతర బౌన్సర్లతో ఇతర జర్నలిస్టులకు కూడా గాయాలు కావడానికి కారణమయ్యారు. ఆయన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలంటూ వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? పోలీసులు కేవలం ఒక్క సెక్షన్ మీద కేసు పెట్టి చేతులు దులుపుకోవడాన్ని ఏ రకంగా చూడాలి రవితేజ? నిన్న మోహన్ బాబు చేతిలో కత్తి పట్టుకొని హంగామా క్రియేట్ చేసినటువంటి వీడియోలు, అది కూడా పోలీసుల సమక్షంలోనే జరిగినటువంటి హంగామా. అనంతరం గన్ చేతిలో పట్టుకొని కాల్చి చంపిస్తానంటూ బెదిరించినటువంటి వీడియో కూడా వైరల్ గా మారడము, అనంతరం మీడియాపై లోగో చేతిలో పట్టుకొని ఒక ఐరన్ రాడ్ కు ప్లాస్టిక్ తో ఉన్నటువంటి లోగోని తలపైన బాధడంతో ఇది హత్యాయత్నం కిందికే వస్తుంది. మళ్ళీ తిరిగి తన కొడుకు మనోజ్ పైన కూడా తీవ్రంగా గాయపరిచి తన చొక్కాంచి తనను బయటకు గెంటేసినటువంటి వీడియో, ఇంత హంగామా క్రియేట్ చేశాడు, ఇంత బీభత్సాన్ని అక్కడ అతను రచ్చగా క్రియేట్ చేశాడు. ఇన్ని వైపు నుంచి ఇన్ని క్రైమ్స్ కి పాల్పడ్డా పోలీసులు కేవలం 118 కేసు ఒక్కటే పెట్టి అతన్ని కాపాడేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారా? ఇంకా మోహన్ బాబు ఫేవర్ లోనే ఉన్నారా పోలీసులు? మోహన్ బాబు ఏదైనా ప్రెషర్ పెట్టి తన పైన కేసులు పెట్టకూడదు అంటూ కూడా పోలీసులకు ముందస్తుగానే ఏదైనా మేనేజ్ చేసి పైనుంచి ఫోన్ చేయించి ఈ రకంగా వన్ సైడ్ వ్యవహరించబోతా ఉన్నాడు అనే దానిపై క్లారిటీ రావాలి. అక్కడ అందరూ చూస్తుండగానే ఒక జర్నలిస్ట్ పైన దాడి చేయడము, కత్తి చేతిలో పట్టుకొని విన్యాసం చేసే విధంగా ప్రయత్నం చేయడము, గన్ చేతిలో పట్టుకొని కాలుస్తున్నట్టు బెదిరివ్వడము, దీంట్లో ఆర్మ్స్ యాక్ట్ కూడా పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది. కానీ కేసు నమోదు చేయకుండా కేవలం 118 ఒక వ్యక్తిని గాయపరిచినటువంటి సెక్షన్ కింద మాత్రమే పోలీసులు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. కత్తి ఈ డేంజరస్ వెపన్ కిందికి వస్తుంది, ఇటు పెస్టోలో డేంజరస్ ఆర్మ్స్ యాక్ట్ పరిధిలోకి వస్తుంది. ఇటు మనోజ్ పై దాడి అంశము, మీడియాపై దాడి అంశము, ఎలక్ట్రానిక్ వస్తువులను దాడి చేయడము, వ్యక్తులని హత్య చేసేటువంటి ప్రయత్నం చేయడము, పరిగెత్తించడము, వారిని ఫామ్ హౌస్ నుంచి కొట్టి తరిమేయడము, ఇవన్నీ కూడా క్రిమినల్ కంటెంట్స్ కిందకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ పోలీసులు మెన్షన్ చేయకుండా కేవలం 118 కేసు ఒకటే పెట్టి ఇదే మోహన్ బాబు పై పెట్టినటువంటి కేసు అంటూ మాత్రం పోలీసులు కొంత అతనికి సపోర్ట్ చేసి వన్ సైడ్ గా వ్యవహరిస్తా ఉన్నారన్న అనుమానాలు కూడా మొదటి నుంచి వ్యక్తం అవుతా ఉన్నాయి. జర్నలిస్ట్ సంఘాలు ఈ విషయాన్ని క్వశ్చన్ చేసి ఈ రోజు ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నట్టుగా. మోహన్ బాబు విచారణకు హాజరు కావడం మీద క్వశ్చన్ మార్క్ అలానే కంటిన్యూ అవుతున్నప్పటికీ విష్ణు మంచు మనోజ్ ఎంతవరకు హాజరయ్యే అవకాశం ఉందనుకోవాలి 10:30కి రవితేజ? తన కుటుంబ సభ్యులకు రక్షణ కావాలి, తన కుటుంబ సభ్యుల పైన దాడి చేసేటువంటి అవకాశం ఉంది, తమకు గన్మెన్లను కేటాయించండి, మా కుటుంబాన్ని రక్షించండి అంటూ కూడా తను నిన్న ఫిర్యాదులో అదే మెన్షన్ చేశాడు. పోలీసు ఉన్నతాధికారులను కలిసి అదే మెన్షన్ చేసి తన కుటుంబాన్ని వదిలి బయటికి రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు పోలీసుల విచారణకు హాజరవుతే ఇంకేదైనా తన కుటుంబం పైన అటాక్ జరిగేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మంచు మనోజ్ హాజరు అవుతాడా లేదా అనేది ఒక క్లారిటీ రావాలి. విష్ణు మాత్రం నిన్న హుటాహుటిగా దుబాయ్ నుంచి దిగి ఎయిర్పోర్ట్ లో 30 మంది సెక్యూరిటీని పెట్టుకుని అక్కడి నుంచి జల్పల్లి చేరుకొని మనోజ్ బౌన్సర్లని బయటికి గెంటేసి తను ఎవరు కూడా లోనికి రాకుండా తను మరో పెద్దరాయుడు లాగా వ్యవహరించి తను పూర్తి స్థాయిలో ఇంటిని ఆధీనం చేసుకొని తను పూర్తిగా ఇప్పుడు లీడ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి అతను కూడా
హాజరయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇటు మోహన్ బాబు మాత్రం ఆసుపత్రిలో ఉన్నాడు, తనకు ట్రీట్మెంట్ సాగుతుందన్న ఒక బిల్డప్ లో మోహన్ బాబు అక్కడ యాక్టింగ్ చేస్తా ఉన్నాడు అనేది కూడా క్లియర్ గా అర్థమవుతోంది. ఇప్పుడు మోహన్ బాబు పోలీసులు విచారణ నిమిత్తం రావాల్సి ఉందని నోటీసులు ఇచ్చినా రాలేను, నేను ఆసుపత్రి బెడ్ పైన ఉన్నాను, కావాలంటే వీడియోలు చూడండి, మీడియాలో ప్రసారం అవుతా ఉన్నాయి, ఆ వీడియోలు చూడండి అంటూ కూడా ఉదాహరణ కిందికి ఈ వీడియోలన్నీ కూడా పోలీసులకు పంపి ఈ రోజు విచారణకు తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా తను ఆస్కార్ అవార్డు విన్నింగ్ గ్రహీత కాబట్టి ఆ ఆస్కార్ పర్ఫార్మెన్స్ కాంటినెంటల్ హాస్పిటల్ బెడ్ పైన పర్ఫామ్ చేస్తా ఉన్నాడంటూ కూడా క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి ముగ్గురు రాకపోతే మాత్రం రాచకొండ పోలీస్ కమిషనర్ మెజిస్ట్రేట్ హోదాలో ఒక అధికారి కాబట్టి అతను ఆదేశాలు జారీ చేసి ముగ్గురిని అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది శివ.